అందరూ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఫ్రమ్ సైబర్కి. ఇవాళ మన ముందు హంస అనే పేషెంట్ ఉన్నారండి. ఆ వయసు 45 ఏళ్ళు. ఆమెకి మన లాస్ట్ టైం నన్ను అప్రోచ్ చేయరు. మెయిన్గా ఆమెకి బాగా రక్తహీనత, అంటే బ్లడ్ బాగా తక్కువ ఉండేది. HB5 ఉండేది. అలాగే ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల బాగా నీరసం, అరికాలు మంటలు, నీ పెయిన్స్, నిద్ర పట్టకూడదు ఇవన్నీ ఉండేవి. మన సప్లిమెంట్స్ ఒక 1 మంత్ యూజ్ చేశాక హిమోగ్లోబిన్ 5 నుంచి 10.1 బాగా పెరిగింది. అలాగే నీరసం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, అరికాల మంటలు బాగా తగ్గాయి. అవి ఎలా తగ్గాయి, అవి ఏం డైట్ చేశారు, ఎలా సప్లిమెంట్ యూజ్ చేశారు, ఆ మందు మాటలను తెలుసుకుందాం. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు హంస. నేను హెల్త్ క్లినిక్ని యూట్యూబ్లో చూసి వచ్చానండి. సో నేను రాకముందు అంటే నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడం అవన్నీ కూడా జరిగింది. నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను అనమాట. అన్ని ప్రొఫైల్స్ అన్నీ కూడా. సో అన్ని వీటిలో నార్మల్గా ఉన్నాయి, కానీ నాది CBP చాలా తక్కువగా ఉండడం జరిగింది అనమాట. 5 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో యూట్యూబ్లో చూసి ఒకసారి ఇక్కడ క్లినిక్ వెళ్దాం సెల్ హెల్త్ అని చెప్పి నేను రావడం జరిగింది. సెల్ హెల్త్ క్లినిక్ ఇచ్చినటువంటి ఆ సప్లిమెంట్స్ ప్లస్ డైట్ కూడా నేను ఫాలో అయ్యాను. దానికి ముందు రాకముందు హాస్పిటలైజ్డ్ అయ్యాను. అక్కడ ఒక బ్లడ్ కూడా నాకు పెట్టడం జరిగింది, ఎక్కించడం జరిగింది. ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను. దాంట్లో నాకు పెద్దగా తేడా అంతా ఏం కనిపించలేదు. ఇక్కడికి వచ్చాక నేను 1 మంత్ సెల్ హెల్త్ క్లినిక్ సార్ ఇచ్చినటువంటి రవి సార్ ఇచ్చినటువంటి ఆ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ, అట్లాగే డాక్టర్ అఖిల్ సార్తో నేను కన్సల్టేషన్ తీసుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆ డైట్ ప్లస్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత వితిన్ మంత్లో నాకు 10.1కి వచ్చిందండి CBP. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కొంచెం నీరసం తగ్గడం, నాట్ ఓన్లీ కొంచెం కాదండి, బాగా నా పని నేను చేసుకోవడం, ఇవన్నీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. సో నేను మళ్ళీ 2nd మంత్ రివ్యూకి వచ్చాను. సో థ్యాంక్స్ టు సెల్ హెల్త్ క్లినిక్ అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ అఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, హంస గారి మాటలోనే హిమోగ్లోబిన్ 5 నుంచి 10.1కి 1 మంత్ పెరిగింది. చాలా మంది ఆడవాళ్ళు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు చాలా నీరసం కానీ, నిద్ర పట్టకూడదు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి 4-5 యూనిట్లు బ్లడ్ ఎక్కించుకున్న మ్యాక్సిమం అంటే 3 to 4 పాయింట్స్ పెరుగుతుంది. అలా అంటే వేలు ఖర్చు పెట్టుకుంటే జస్ట్ మన శరీరానికి జస్ట్ కొన్ని సప్లిమెంట్స్ వాడుకుంటే విత్ 1 మంత్లోనే నేచురల్గానే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంటుంది. ఎవరైతే రక్తహీనత కానీ హిమోగ్లోబిన్ తక్కువతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి మా సెంటర్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.